హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నోటికి భలే రుచిగా కమ్మగా ఉండే పల్లీలు వెల్లుల్లి కారంతో క్యారెట్ ఫ్రై అండి. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే అసలు ఇన్ని రోజులు ఎందుకు మనం ఈ టేస్ట్ అనేది మిస్ అయ్యామా అనుకుంటారు. అంత కమ్మగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం మనకి ఒక 4-5 రోజులైనా పాడవకుండా చాలా బాగుంటుందండి క్యారెట్తో చేసుకునే కారం అనేది. మరి ఇది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి 1 కప్పు వరకు పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని ఇదంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 8 నుంచి 9 వరకు ఎండుమిర్చి, ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం వేసుకున్న పల్లీలు, మినపప్పు, ఎండుమిర్చి చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి, కలుపుకుంటూనే మాడిపోకుండా. చూసారు కదా, ఇక్కడైతే చక్కగా వేగిపోయినాయి. ఇలా వేగిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారి పెట్టేసుకుందాము. ఇక్కడ చల్లారిపోయినాయండి ఎండుమిర్చి, పల్లీలు అనేటివి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని కూడా మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి. ఇందులోనే లైట్గా సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ కూడా వేసేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను క్యారెట్లను కూడా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నానండి. ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక చిన్న అల్లం ముక్కని ఇలా తురుముకొని వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా మనకి ఇలా అల్లం తురుముకొని వేసుకోవడం వల్ల భలే రుచిగా ఉంటుంది కారం అనేది. అల్లం తురుము కూడా వేసేసుకున్నాక కొద్దిగా కరివేపాకు, ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ మినపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోకి ఒక పావు పసుపు కూడా వేసేసుకొని ఈ తాలింపు అనేది బాగా ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు మొత్తం వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు మొత్తం వేసేసుకొని దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదండి పల్లీలు, వెల్లుల్లి కారం, అందులోకి లైట్గా వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ అనేది వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. క్యారెట్ ముక్కలు అనేటివి చక్కగా సాఫ్ట్గా మగ్గిపోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఇక్కడ ఇంకోసారి తీసుకొని మూత తీసేసి ఒక్కసారి కలుపుకుందాము. ఇంకాస్త మగ్గాలి మనకి క్యారెట్ అనేది. మళ్ళీ ఇదంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక 4-5 రోజులైనా పాడవకుండా చాలా బాగుంటుందండి. క్యారెట్తో చేసుకునే పల్లీలు వెల్లుల్లి కారం అనేది ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మనం వేసుకున్న క్యారెట్ ముక్కలన్నీ ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు వెల్లుల్లి కారం మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఈ కారం మొత్తం వేసేసుకున్నాక చక్కగా క్యారెట్ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. చక్కగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకునేటప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. నిజంగా మనకి ఎప్పుడెప్పుడు తినేయాలా అని అంత రుచిగా ఉంటుంది. అంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మనము పల్లీలు, మినప్పప్పు ఇవన్నీ వేయించుకున్నాం కదా, తినేటప్పుడు మనకు అది పంటి కింద తగులుతూ భలే రుచిగా ఉంటుంది. అందుకే బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి పల్లీల కారం అనేది. చిన్న మంట మీద ఇక్కడ ఒక 6 నుంచి 7 నిమిషాలు ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చక్కగా మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి క్యారెట్ కారం అనేది. చూసారు కదా, ఇదంతా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి. చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో, నిజంగా అంతే స్పైసీగా అంతే టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా మాటల్లో చెప్పలేమండి, అంత రుచిగా ఉంటుంది. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతోనైతే గార్నిష్ చేసేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మనం క్యారెట్ కూరని ఎప్పుడు వండే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా పల్లీలు వెల్లుల్లి కారంతోని క్యారెట్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.